డియర్ పేరెంట్స్, మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీ పిల్లలకు ఇవేమీ లేకుండా చేసి, వీటిని కొని మరీ తెచ్చిపెడుతున్నారు. మీ పిల్లలను భగభగా మండే అగ్ని జ్వాలల్లోనికి తోసేస్తున్నారు. గ్రహించండి. ప్రతి తల్లిదండ్రులకు చాలా బాధ్యతలుంటాయి. తమ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి బుక్స్ కొనాలి, స్కూల్ ఫీజ్ కట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వాటికి ముందు నుంచే ప్లానింగ్స్ చేస్తాం. కాలేజ్‌లో ఫీజ్ కట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఇవన్నీ ప్రతి తల్లిదండ్రులకు బాధ్యతలు అని వీటి గురించే మనం ఆలోచిస్తాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు దేవుడు ప్రసాదించినటువంటి, ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత పిల్లలను క్రమశిక్షణగా పెంచటం, వారిని ధార్మికంగా పెంచటం, వాళ్ళని ప్రయోజకులుగా చేయటం, వాళ్లకు దైవభీతి గురించి తెలియచేయటం. ఇంతకంటే గొప్ప బాధ్యత సృష్టికర్త తల్లిదండ్రులకు ఏమిచ్చాడో చెప్పండి. ఒక్క విషయం మన గ్రంథాలలో తెలియజేయడం జరిగింది. ఉపనిషత్స్, భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేదాలు ఇవన్నీ మన యొక్క ధార్మిక శాస్త్రాలు. వీటి యొక్క ప్రబోధనలు మనకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇవి మన గురించే రావడం జరిగింది. సో మరి వాటిలో ఏ విషయం చెప్పడం జరిగిందో చూద్దాం. ఉపనిషత్ చెప్పడం జరుగుతుంది, మాతా శత్రువు పితా వైరహి ఏనా బాల్యం నివేశితతః. తల్లి శత్రువు అవుతుంది, తండ్రితో వైరం పెరుగుతుంది, వారికి నీవు బాల్యంలోనే ధర్మం తెలియచేయకపోతే. బైబిల్ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. అలానే ఖురాన్ సూరే అత్ తహరీమ్ 66వ సూరా 6వ ఆయత్, విశ్వాసులారా మీరు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని మానవులు రాళ్ళు ఇంధనం కాబోయినటువంటి ఆ అగ్ని నుండి కాపాడుకోండి. మరి ఎంత గొప్పగా మన గ్రంథాలు చెప్పడం జరుగుతుంది. తమ పిల్లలను ఎటువంటి క్రమశిక్షణగా, ఎటువంటి రంగంలో, ఏ ధార్మికంగా, ఏ విధంగా మనం పెంచాలి అనే విషయం మన గ్రంథాలు క్లియర్గా చెప్తున్నాయి. ధర్మం, వాల్యూస్, ఎథిక్స్ అనేవి ప్రతి ఒక్కరికి, పిల్లలనే కాదు ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క పెద్దవారికి కూడా అవసరమైనటువంటి వాల్యూస్, ఎథిక్స్, ధర్మం అంటేనే ఇంక ఇవన్నీ వచ్చేస్తాయి. సో మానవత్వంగా మనం జీవితాన్ని గడపాలి, పిల్లలను కూడా అదే విధంగా జీవితాన్ని గడిపించాలి. అరే ఒక విషయం మర్చిపోయాను, ప్రతి ఒక్క పేరెంట్స్ చేతిలో ఒక పవర్ సృష్టికర్త ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ పవర్ అంటే, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను నీరోలా, హీరోలా, జీరోలా చేయగలిగేటువంటి పవర్ తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది. సో ఈ విషయం అందరికీ పేరెంట్స్కి తెలుసు. పిల్లల్ని చెడుగా మార్గంలో నడిపించాలన్నా, మంచి మార్గంలో నడిపించాలన్నా ఎంత ఈజీ పనో, ఎంత కష్టమైన పనో అవి అన్నీ ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలుసు. సో డియర్ పేరెంట్స్, ఎందుకు మనం ఆలస్యం చేయడం? లెట్స్ మేక్ యువర్ చిల్డ్రన్ యాజ్ హీరో. సో వాళ్ళని ప్రయోజకులుగా ధార్మిక రంగంలో నడిపించండి, వాళ్ళ లైఫ్ని సెట్ చేసేయండి. సో ఆల్ ద బెస్ట్ డియర్ ఎవ్రీ పేరెంట్స్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.